వస్తారు. దేవయ్య ఇలా అంటాడు. అయ్యా, వీడు నా రైస్ మిల్లులో కూలీ. వీడు బియ్యం బస్తా తీసుకుని వస్తుండగా నా కోడి మీద ఆ బస్తా పడి అది చనిపోయింది. నేను దానికి మూల్యంగా నా కోడికి సరిపోయే డబ్బు, అది పందెంలో గెలిస్తే వచ్చే డబ్బు ఇవ్వమంటున్నాను. వీడు నాకు ఆ డబ్బులు ఇవ్వనంటున్నాడయ్యా. మీరే నాకి ఇప్పించాలి. అయ్యా, నేను పేదవాడిని, నేను అంత డబ్బు ఇవ్వలేను. అయినా నేను కావాలని చేయలేదు. బస్తా జారి కోడిపై పడిందయ్యా. ఇది నిజం అయ్యా. కావాలంటే కోడి డబ్బులు ఇచ్చేస్తానయ్యా. సరే, మీరిద్దరూ చెప్పింది నాకు బాగా అర్థం అయింది. నేను బాగా ఆలోచించాను. సరే మల్లయ్య, నువ్వు చెప్పిన డబ్బులు ఇస్తాడు. కాని నువ్వు కూడా ఆ కోడి బ్రతికుంటే దాన్ని పందెంకు పంపించడానికి ధాన్యం, బాదం, పిస్తా లాంటి వాటికి ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బు నువ్వు ఇవ్వు. దాంతో దేవయ్య ఇలా అనుకుంటాడు, వామ్మో, ఆ కోడి ఖర్చు పందెంలో డబ్బు కంటే దాని ధాన్యంకే ఎక్కువ ధర అవుతుంది అని మనస్సులో అనుకుంటాడు. సరే జానకిరామయ్య గారు, మల్లయ్య ఏదో పొరపాటున జరిగింది అంటున్నాడు. సరే, పొరపాట్లు సహజం. నాకు వాడు ఏ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదులే. అలా వారిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.